టోటల్ 500 శారీస్ గివ్ అవే అని మేము అనుకుంటున్నాము. బట్ ఏంటంటే నా శారీస్ ఒక 100-200 తర్వాత మేము కొని కూడా గివ్ అవేస్ చేద్దాం, కొన్ని స్టోర్స్తో కూడా కలిసి గివ్ అవేస్ చేద్దాం అనుకుంటున్నాము. హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ మీ లలి. సో మనం ఆల్రెడీ 15 శారీస్ గివ్ అవే చేసాం. మీ అందరికీ బాగా నచ్చాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే ఇంకా ఫ్యాన్సీ శారీస్ కూడా గివ్ అవే చేద్దాం అనుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 16 శారీస్ వరకు నేను నా ఫ్యాన్సీ శారీస్ తీసాను అనమాట. సో ఇవి గివ్ అవే చేయబోతున్నాను. సో గివ్ అవే స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ బాగా నచ్చాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ గివ్ అవేతో వస్తున్నాను. అండ్ వెరీ సూన్ నాకేంటంటే మంత్లీ కొంచెం గివ్ అవే చేయాలని ఉంది. అలాగే ఎవ్రీథింగ్ కమ్స్ వెల్, ఎవ్రీథింగ్ మేము అనుకున్నట్టు అన్ని జరిగితే నేను ఇంకా కొత్త శారీస్తో కూడా గివ్ అవేతో వస్తాను. సో లెట్స్ స్టార్ట్ మై గివ్ అవే. సో నాకు ఫేవరెట్ కలర్ ఏంటి తెలుసా? బ్లాక్. ఐ లవ్ బ్లాక్. సో అందుకే నాకు చాలా ఇష్టమైన శారీ. యాక్చువల్గా ఇది పట్టు దాంట్లో వెళ్ళాలి బట్ మిస్ అయిందనమాట. సో ఈ బ్యూటిఫుల్ బ్లాక్ శారీ మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది మనకి బెనారసీ శారీ అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ మొత్తం ఇలా రెడ్ కలర్కి బార్డర్ వస్తుంది. అలాగే శారీ అంతా ఓవరాల్ మీకు గోల్డెన్ బుటా వర్క్ వస్తుంది. ఇట్స్ లుక్స్ వెరీ రిచ్, వెరీ క్లాసీ, చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ. దీనికి మీరు చూసినట్టయితే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. ఈ బ్యూటిఫుల్ శారీ నా ఫేవరెట్ శారీ. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి. అంటే ఈ శారీతో ఒక స్క్రీన్ షాట్, అంటే నేను రికగ్నైజ్ చేయడానికి స్క్రీన్ షాట్ తీసి నాకు మీరు మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేసినట్టయితే కమెంట్లో నాకు ఈ శారీ కావాలని మీరు మెన్షన్ చేయండి. ఎవరు ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళకే పంపించగలుగుతానండి, బికాజ్ ఇవన్నీ ఒక్కొక్క శారీ ఉంటాయి కాబట్టి. సో చూసారు కదా బ్యూటిఫుల్ బ్లాక్ శారీ. సో ఈ శారీ కావాలంటే తెలుసు కదా, స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ కమెంట్ చేయండి. అలాగే మీ అడ్రస్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినట్టయితే విత్ ఇన్ ఏ వీక్ నేను మీ ఇంటికి పంపించేస్తాను. సో చూసారు కదా బ్యూటిఫుల్ బ్లాక్ సెమీ పట్టు శారీ. నెక్స్ట్ ఏం కలర్ వెళ్దాం? నెక్స్ట్ ఈ శారీకి కూడా ఒకటి ఉందన్నమాట. దిస్ ఈజ్ లైక్ బాందిని. యాక్చువల్గా మీరందరూ నా హస్బెండ్ ముస్లిం అవన్నీ అనుకుంటారు, కానీ హీఈస్ లైక్ గుజరాతీ. అదొక డిఫరెంట్ కమ్యూనిటీ, వాళ్ళు ఒక గురువుని నమ్ముతారు. అంటే ఇవన్నీ చెప్పకూడదు బేసిక్గా, బట్ దే ఆర్ లైక్ గుజరాతీస్. దే ఆర్ టోటలీ లైక్ గుజరాతీస్. వాళ్ళకి ముస్లిం లాగా ఫార్మాలిటీస్ ఏం లేవు. అండ్ మై హస్బెండ్ లుక్స్ లైక్ ఏ మార్వడి కైండ్ ఆఫ్. అన్నీ ఇక్కడ మనకి ఇవి ఇష్టం, అక్కడ పూజలు ఇష్టం, అక్కడ ప్రేయర్స్ ఇష్టం. హీస్ లైక్ దాట్. సో ఇదేంటంటే మేము ప్రేయర్ హాల్కి వెళ్తూ ఉంటాము. సో వీ యూజువలీ వేర్ బాందినీస్ అంటే మాకు చాలా ఇష్టం. అంటే మా ఫ్యామిలీలో ఎక్కువ మేము బాందినీస్ వేసుకుంటాము. సో ఈ శారీ నాకు మా అత్తయ్య గారు గిఫ్ట్ చేసిన శారీ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ శారీ. వావ్. ఇలా మనం చూసినట్టయితే 3 కలర్స్ వస్తాయి ఇందులో. ప్యారెట్ గ్రీన్ వస్తుంది, లైట్ ప్యారెట్ గ్రీన్, స్కై బ్లూ, ఇంకా డార్క్ బ్లూ కాంబినేషన్లో షేడెడ్ బాందినీ శారీ విత్ గుడ్ లేస్ వర్క్ ఆన్ ఇట్. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ శారీ. నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ ఇలా మనకి హ్యాంగింగ్స్ వస్తాయి. నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో. దిస్ బ్యూటిఫుల్ బాందినీ లైట్ వెయిట్ శారీ. ఏదైనా చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే మీకు రూల్స్ తెలుసు కాబట్టి ఈ శారీ స్క్రీన్ షాట్ తీసి మీరు నాకు కమెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. సో సెకండ్ శారీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకి పింకీ పాంకీ ఫాదర్ యాజ్ ఎ డాంకీ. బ్రైట్ కలర్స్తోనే వెళ్దాం ఇవాళ మనం. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ శారీ. ఇది నాకు చాలా 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 ఇష్టమైన శారీ, బికాజ్ రెడ్ ఎవరికైనా మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ శారీ చూస్తే ఇది నేను గుజరాత్ నుంచి తెప్పించుకున్న శారీ అనమాట. దిస్ ఇస్ లైక్ వెరీ సాఫ్ట్, అలాగే హెవీ లేస్ వస్తుంది. దీని బ్లౌజ్ కూడా ఉంది. నేను కుదిరితే నాకు బ్లౌజ్ దొరికితే ఐ ఈవెన్ సెండ్ యూ ద బ్లౌజ్. సో బ్యూటిఫుల్ బ్రైట్ రెడ్ కలర్ శారీ. చిన్న పార్టీస్ అయినా, బర్త్డే పార్టీస్ అయినా, కిటీ పార్టీస్కి అయినా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ప్యూర్ షిఫాన్ శారీ. సో మీకు ఒకవేళ ఈ శారీ కావాలంటే సేమ్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయాలి. ఫస్ట్ యూట్యూబ్లో కమెంట్ పెట్టాలి. కమెంట్ పెట్టినప్పుడు ఫస్ట్ కమెంట్ పెట్టాలి. లేదు అక్క నేను 5th కమెంట్ పెట్టాను అదే శారీ కంటే దొరకదు. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళకే ఇచ్చేస్తాను. ఓకే. సో సక్సెస్ఫుల్గా 3 శారీస్ నేను మీకు చూపించేశాను. ఇంకోటి వచ్చి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషల్ శారీ అనమాట. సింపుల్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా మా మేనత్త వచ్చారనమాట నన్ను కలవడానికి. సో తను పెట్టిన శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీ కూడా మంచి టమాటో రెడ్కి మీకు ఇలా ఓవరాల్ బ్యూటిఫుల్ జార్జెట్ శారీకి మీకు ఇలా ఓవరాల్ వర్క్ వచ్చింది. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ కలర్. ఏదైనా పార్టీస్కైనా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఆఫీస్ వేర్, కొంచెం క్యాజువల్గా ఏదైనా చిన్న మీటింగ్స్ ఉంటే కూడా యూ కెన్ వేర్ దిస్. ఇట్ లుక్స్ వెరీ 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 బ్యూటిఫుల్. సో చూసారా బాగుందా? ఈ శారీ కూడా మీకు నచ్చితే సేమ్ ప్రాసెస్ తెలుసు కదా, అలాగే పెట్టేసేయండి, శారీ సొంతం చేసేసుకోండి. సో 4 శారీస్ అయిపోయాయి.
నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ I'll show you green saree, manchi green saree. These are all are not that party wear andi, like daily wear casual sarees anachu. So this is also very pretty. నేను ఏదో కొన్న ప్రాజెక్ట్ కోసమే కొన్న శారీ అనమాట. ఇది మీకు మంచి ప్యారెట్ గ్రీన్కి ఇలా వర్క్ వచ్చిందనమాట. ఇట్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్, సింపుల్గా ఉంటుంది. పింక్ బ్లౌజ్ అయినా, గ్రీన్ బ్లౌజ్ అయినా, ఆరెంజ్ బ్లౌజ్ అయినా వేసుకుంటే ద శారీ విల్ లుక్ డ్యామ్ గుడ్. ఎలా ఉంది, బాగుంది కదా. సో ఈ శారీస్ మీరు శారీలా కట్టుకోకూడదు అనుకున్నా కూడా యూ కెన్ మేక్ సమ్ టాప్స్, యూ కెన్ మేక్ సమ్ లెహెంగాస్ ఆల్సో. సో ఇది కూడా అయిపోయింది. టోటల్ 4 శారీస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది కూడా ఇంకో క్యాజువల్ శారీ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో బాందినీ టైప్. నేను మీకు చెప్పా కదా నేను ఎక్కువ బాందినీస్ కడతాను అని. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రాపర్ బాందినీ. సో శారీ లుక్స్ లైక్ దిస్. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్గా ఆరిఫ్ గారికి చాలా ఇష్టం అనమాట బ్రైట్ కలర్స్. అంటే నేను కట్టుకుంటే బ్రైట్ కలర్స్ ఓకే అంటాడు, కానీ బయట ఎవరైనా కట్టుకుని ఆరెంజ్ శారీ, రెడ్ శారీ, బ్లాక్ శారీ సూపర్ అంటాడు. నేను కట్టుకుంటే మరి ఏంటంత పల్చటి శారీస్ కట్టుకుంటావు అంటే, ఇంట్లో అగరబత్తి స్మెల్ కొంచెమే, బయట అగరబత్తి స్మెల్ ఎక్కువ వస్తుంది కదా, అత్తర్ స్మెల్, అందుకే అలా. అంటే అప్పుడప్పుడు అలా మా ఆయన అనకపోతే వింటూ ఉండడులేండి నా మాట. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ క్యాజువల్ వేర్ బాందినీ శారీ. నాకు మడత పెట్టడం కూడా వచ్చు. సో మీకు చూపిస్తూ ఉంటే మడత వెళ్ళిపోయింది అనమాట. సో నేను దీన్ని మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసేస్తాను. సో బాందినీ శారీ కూడా అయిపోయింది. ఒకవేళ మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది, కొన్ని నిజంగానే కావాలి అనుకుంటే 2-3 శారీస్ అయినా రిక్వైర్మెంట్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లమ్, ఐల్ సెండ్ ఇట్ టు యూ. అలాగే ఇంకో మంచి శారీ చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ శారీ. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో అమ్ముతుంటారు కదా, అప్పుడు నేను తీసుకున్నాను. అయితే యాక్ట్రెస్ వేసుకుంటే ఆరెంజ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. మంచి బ్లౌజ్ ఉంటుంది. హ్యావ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫర్ దిస్. దీపికా పడుకొని వేసుకుందట, మా ఆయన చూసి అప్పుడు చెప్తే నేను కొనుక్కున్నాను. సో ఈ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ స్టైలిష్. నేను ఆ బ్లౌజ్తో పాటు మీకు పేరప్ చేసి పంపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ శారీ. సో చీర నచ్చితే ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసి కమెంట్లో పెట్టాలి. కమెంట్లో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అడ్రస్ పెట్టాలి, ఓకేనా. తర్వాత మీరు ఈ శారీ కట్టుకున్నప్పుడు ఒక చిన్న ఫోటో విత్ అ స్మైల్ నాకు పంపించాలి, ఓకే. సో ఇంకో శారీ ఏంటంటే ఆరెంజ్ సీక్వెన్స్ శారీ. ఇది ఆ మధ్య ఏదో మూవీలో చూసి నేను కొనుక్కున్న శారీ అనమాట. ఇది మొత్తం మీకు ఆరెంజ్ కలర్లో, దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఆరెంజ్, కనకాంబరం కలర్ అంటాం కదా, కనకాంబరం కలర్కి ఇలా మొత్తం ఓవరాల్ శారీకి మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చింది, విచ్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. దీని మీద బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే యూ లుక్ డ్యామ్ క్యూట్. సో ఇది కూడా మంచి సీక్వెన్స్ శారీ. మాధురి దీక్షిత్ శారీ అట, ఓకే. నేను కట్టుకుంటే ఏమన్నా ఇప్పుడు మాధురి దీక్షిత్, ఓకే. సో ఇది కూడా మంచి బ్యూటిఫుల్ శారీ. ఏదైనా శారీ అండి, నేను షూట్ పర్పస్ ఒకసారి కట్టుకున్న శారీసే. సో ఇది కూడా మంచి ఆరెంజ్ మీరు చూస్తున్నారు కదా, నేను మొత్తం శారీ ఓపెన్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ప్రిటీ శారీ, కనకాంబరం కలర్ అనమాట. సో మీకు కూడా ఈ శారీ నచ్చినట్టయితే నేను మీకు పంపించేస్తాను. వావ్, ఆరెంజ్ సీక్వెన్స్ శారీ. కాదు బా, నేను ఒకటి అడుగుతాను, యూట్యూబ్ ఫ్రెండ్స్ తప్పుగా అనుకోరు కదా, ఎందుకు ఏదైనా చిన్నది దొరికితే భలే ఆడుకుంటారు మీరు. చిన్నది, ఇప్పుడు మొన్న వరలక్ష్మి వ్రతానికి వెళ్ళా, విష్ణు పిలిచింది, వెళ్ళాము, పూజ అంతా అయిపోయింది, అందరూ జుట్టు విరబూసుకునేగా వచ్చారు, నేను ఒక్కదాన్నే వచ్చినట్టు నా మీద ఎందుకు అలా అంటారు. ఓకే, ఎందుకు విరబూసుకున్నా అది కూడా లాజిక్ ఉంది. తలంటి పోసుకొని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలాగే పరిగెత్తి వెళ్ళిపోయా. జడేసుకునే టైం లేదు. అయినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కున్నామా, మనసు బాగుందా, వెళ్ళామా, దండం పెట్టామా అన్నట్టు ఉండాలి. నేను వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు కదా, పక్కన కూర్చున్నాను, మెట్టలు సన్నవి పెట్టుకున్నాను, అవి మీకు కనిపించలేదు, అయినా మీరు నన్ను తిట్టారు, మన ఫ్యామిలీయే అని నేను సహిస్తున్నాను కదా అని వినకుండా, నిజాలు చూడకుండా అనుకోకండి. నేను అన్నీ పెట్టుకుంటాను, నేను బ్రాహ్మణ అమ్మాయిని, నాకు అన్నీ తెలీదా. మెట్టెలు ఉంటాయి, మంగళసూత్రం ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అన్నీ కనిపించేటట్టు ఉండవు. ఇప్పుడు బొట్టు చిన్న స్టోన్ పెట్టుకుంటే అది కనిపించకపోతే నా తప్ప. ఎంతైనా మీరు మేము ఒకటే. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే మనం పట్టించుకోను, కానీ మంచిగా చెప్పాలి. సో నెక్స్ట్ టైం జాగ్రత్తగా మీరు ఉంటారు, నేను ఉంటాను. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ శారీ ఏంటంటే బ్యూటిఫుల్ లెహరాయి లెహరాయి చీర అంటారు మా గుజరాతీస్లో. దిస్ పీపుల్ లవ్ టు వేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిటీ కలర్స్ అనమాట. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇది నేను రాధమ్మ కూతురు టైంలో కొనుక్కున్న లెహరాయి శారీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ ఈ శారీ. చూసారా, ఓవరాల్ పీచ్ బేబీ పింక్ కాంబినేషన్లో చిన్న సన్నటి బార్డర్ వస్తుంది.
ఇట్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ శారీ. పీచ్ బార్డర్ వస్తుంది మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ శారీ. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే యాజ్ యూజువల్ ప్రాసెస్, యూ హ్యావ్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్, దెన్ యూ హ్యావ్ టు మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. లేదు నేను కమెంట్ పెట్టాను డైరెక్ట్ ఇన్స్టా మెసేజ్ చేసామంటే నో, యూ హ్యావ్ టు ఫస్ట్ షో మీ ద ప్రూఫ్. ఓకే, ఏదో నేనేం పెద్ద లక్షలు ఇవ్వట్లేదు అనుకోండి, ఏదో నాకు ఉన్న దాంట్లో ఏదో ఇస్తున్నాను. సో రూల్ కదా, మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికి అలా ఇబ్బంది అవ్వకూడదని. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ బ్యూటిఫుల్ శారీ. మొత్తం చామంతి పువ్వులు, సన్ఫ్లవర్ పువ్వులు, అన్ని పువ్వులు కలగోసి కలిపిన చీర అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ విత్ పర్ల్ లేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని వెళ్తే కత్తిలా ఉంటారు, కానీ మా ఆయన నన్ను వేసుకొని ఇవ్వడు. ఎనీవేస్, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, అన్నీ జరుగుతాయా? అలాగే ఈ శారీ అనమాట. అంటే మా ఆయన ఏమన్నాడంటే, నువ్వు సన్నగా అవ్వన్నాడు. నేను అది అయ్యే పని కాదు, నాకు ఫుడ్ చూస్తే నేను ఆగలేను, ఆ సంగతి మీకు తెలుసు. సో దిస్ బ్యూటిఫుల్ స్లీవ్లెస్ బ్లౌజ్ కోసం కొనుక్కున్న చీర ఇది, అది రెడీమేడ్ బ్లౌజ్, అది కూడా ఉంది. దట్ ఆల్సో ఐ విల్ సెండ్ ఇట్ విత్ దిస్. ఓకే, ఈ బ్యూటిఫుల్ శారీ కూడా మీకు కావాలంటే సేమ్ అదే రూలు. ఇప్పుడు వీడియో సగం నుంచి చూసి మాకు రూల్ తెలియదంటే కాదు, వీడియో మొత్తం చూస్తేనే మీకు రూల్ తెలుస్తుంది. ఓకేనా? అండ్ చెప్పండి, ఇంట్లో హస్బెండ్ని కూడా గివ్ అవే ఇవ్వచ్చా? కానీ అది కూడా ఉంది కండిషన్. మా ఆయనని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే 3 కోట్లు అప్పులు ఉన్నాయి. 3 కోట్లు ఇస్తే మా ఆయన ఇచ్చేస్తా. గివ్ అవే నో అగైన్, నో గివ్ ఇన్. మళ్ళీ ఇంటికి తీసుకురాను అనుకుంటా, కానీ మంచోడే లేండి, ఏదో ఒకటి అనుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో నెక్స్ట్ వచ్చి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా ఇదేంటంటే మొత్తం ఇదేదో అంటారు యాక్చువల్లీ, ప్లెయిన్ శారీ తీసుకొని ఆ మధ్య నాకు ఒక పిచ్చి మొదలయ్యేది, వెళ్ళి లేసులు తెచ్చుకొని దానికి వేసి ఆ టైలర్ వెంట పడి అవి చేస్తూ ఉండేదాన్ని. సో అలాగే ఇంత పెద్ద లేస్, ఒక గోల్డెన్ లేస్ వేసాను అనమాట. ఈ బ్యూటిఫుల్ గ్రీన్, డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ శారీ. దీనిది కూడా బ్లౌజ్ ఉంటే నేను డెఫినెట్గా పేరప్ చేసి పంపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ కావాలంటే కూడా సేమ్ రూల్స్ అప్లికబుల్. ఈ శారీ నాకు నా ఫేవరెట్ పర్సన్ గిఫ్ట్ చేశారు. షీఈస్ వెరీ స్వీట్. షీఈస్ వెరీ స్వీట్ లేడీ. దిస్ ఈజ్ లైక్ మై రాధమ్మ హ్యాస్ గిఫ్టెడ్ మీ. రాధమ్మ కూతురు సీరియల్ చేసేటప్పుడు రాధమ్మ నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ శారీ అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ, బ్లాక్. సో రాధమ్మ ఇచ్చిన శారీ అనమాట. దిస్ ఈజ్ లైక్ బ్లాక్ శారీ. దీనికి మీకు పార్టీవేర్ లుక్ వస్తుంది. నేను కట్టుకొని చూపించలేను, బట్ కింద ఓవరాల్ అంతా మీకు ఇలా నెట్ వస్తుంది అనమాట, పైన మీకు ఇలా వస్తుంది. ఇది ఒకవేళ మీరు డ్రెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ, చాలా క్లాసీగా ఉంటుంది. కింద స్కర్ట్ అండ్ టాప్ పేరప్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బ్యూటిఫుల్ పార్టీవేర్ బ్లాక్ అండ్ క్రీమ్ శారీ మీకు కావాలంటే ఇది కూడా మీరు సేమ్ యాజ్ యూజువల్ కమెంట్స్లో పెట్టండి, ఇన్స్టాలో అడ్రస్ కొట్టండి, మీ ఇంటికి కొరియర్ కలెక్ట్ చేసుకోండి, అంతేనా? ఓకే, సో ఈ బ్యూటిఫుల్ శారీ బాగుందా? శారీ ఎందుకు బాగుండదు, చాలా బాగుంది. సో ఇట్ లుక్స్ వెరీ క్యూట్. ఇప్పుడు చూస్తుంటే నాకు కొన్ని డిజైన్లు అనిపిస్తున్నాయి, కానీ మీరు కట్టుకొని ఫోటో పెట్టండి చాలు. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ప్యూర్ సాటిన్ శారీ అనమాట. ఇది నేను మీనా బజార్లో తీసుకున్న శారీ, విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. కొంతమందికి ఆఫీస్ వేర్కి అలా స్టైలిష్గా పేరప్ చేసుకోవాలి అంటే ఇట్స్ లైక్ ఏ సాటిన్ శారీ, చాలా క్యూట్గా ఉంటుంది కట్టుకుంటే. ఇది నేను పాపే జీవన్ జ్యోతి సీరియల్ కోసం తీసుకున్న శారీస్లో వన్ ఆఫ్ ద శారీ అనమాట. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఈ శారీ కూడా కావాలంటే సేమ్ మన ప్రాసెస్ తెలుసు కదా, అలా పింక్ చేయండి, నేను పంపించేస్తాను మీకు. నెక్స్ట్ ఈ శారీ నాకు చాలా చాలా ఇష్టం. ఇది కూడా కొంచెం క్రేప్, ప్యూర్ క్రేప్ అంటారు. దిస్ ఈజ్ లైక్ ప్యూర్ క్రేప్ శారీ అనమాట. బ్లాక్ విత్ లైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే, చూసారా? అంటే ఇట్స్ ఎ వెరీ క్యాజువల్ శారీస్, అంటే గార్డెన్ శారీస్ అని వస్తాయి కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ దిస్ అనమాట. సో ఈ సాఫ్ట్ శారీ కూడా మీకు కావాలంటే టీఎంని. ఓకే, చలో కమెంట్ చేసేసేయండి, ఈ శారీ కూడా మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ శారీ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, కానీ నేను ఇది ఉల్టా మడత పెట్టేశాను తెలియక. సో ద శారీ లుక్స్ లైక్ దిస్, చూసారా? సో ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా. మీకు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది. దీనికి కూడా మీరు జస్ట్ సింపుల్ బ్లౌజ్ వేసేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సిల్వర్ కాంబినేషన్లో మీకు రాణి పింక్ అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ శారీ. వావ్,
దిస్ ఈజ్ లైక్ లెనిన్ శారీ అనుకుంటా, ఆర్గాన్జో ఇంకా లెనిన్ మిక్స్ ఉన్న శారీ యాక్చువల్లీ ఇది, ఐ గెస్ ఆర్గాన్జోనే. సో ఇది కూడా మీకు నెట్ లాగా ఫీలింగ్ ఉండదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ శారీ అనమాట. ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇవేదో సబ్స్క్రైబర్స్ కోసము గివ్ అవేస్ చేయాలి, ఏదో షో ఆఫ్ కోసం కాదండి. జస్ట్ నా శారీస్ నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకోవాలనిపించింది తప్ప, ఒక ఫ్యామిలీలో మనం ఎలాతో ఉంటామో అలాగే, దాని తప్ప ఏదో జస్ట్ నాట్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పస్. జస్ట్ మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాము, అలాగే శారీస్ కూడా ఒక్కొక్కసారి కట్టిన శారీసే కాబట్టి గివ్ అవే ట్రై చేద్దామని వీఆర్ ట్రయింగ్ గివ్ అవే అనమాట. సో ఇది కూడా అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది. ఇవన్నీ నేను సీరియల్ కోసమే కొన్న శారీస్. సో ఇట్ లుక్స్ లైక్ దిస్, ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ పళ్ళు ఇలా వస్తుంది. దీనికి కూడా మీరు మంచి గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ శారీ కూడా మీకు కావాలంటే తెలుసు కదా, రూల్స్ తెలుసు కదా, కామెంట్ చేయండి, అడ్రస్లో డిఎం ఇన్స్టాలో డిఎం పెట్టండి. మీ ఇంటికి శారీ వచ్చాక చిన్న పిక్ తీసి పంపించండి. ఇన్స్టా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే త్వరగా తీసేసుకోండి. తర్వాత కూడా పాపవి హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి, అది నేను బ్లాగ్ చేస్తాను. నావి కొంచెం ఈవెంట్స్ డ్రెస్సెస్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, వెస్టర్న్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ నేను చేద్దాం అనుకుంటున్నాను కొంచెంగా. లెట్స్ డూ ఇట్ అనమాట. టోటల్ 500 శారీస్ గివ్ అవే అని మేము అనుకుంటున్నాము. బట్ ఏంటంటే నా శారీస్ ఒక 100-200, తర్వాత మేము కొని కూడా గివ్ అవేస్ చేద్దాం, కొన్ని స్టోర్స్తో కూడా కలిసి గివ్ అవేస్ చేద్దాం అనుకుంటున్నాము. అలాగే దసరా నవరాత్రుల్లో మా సబ్స్క్రైబర్స్కి కూడా మంచి చీరలు గివ్ అవేలో ఇద్దాం అనుకుంటున్నాము. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లైన్డ్ అప్. సో లెట్స్ ఎండ్ దిస్ బ్యూటిఫుల్ గివ్ అవే. సో నేను వెళ్తున్నాను. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చీర కోసం లైక్ చేయండి. సో మీ దగ్గర ఇంకా మంచి శారీస్ కూడా ఉండొచ్చు, బట్ ఏదో నా తరఫు నుంచి నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ అ స్మాల్ ఇనిషియేటివ్. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లాలీ.